హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా సినిమాల్లో కానీ యాంకరింగ్లో కానీ ఏ షో చేసినా కానీ ఈయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇంకా లేడీ ఫ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈయన చేసే కామెడీ అవుట్ అండ్ అవుట్ కడుపుబ్బిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈయన కామెడీకి ఫిదా అవ్వాల్సిందే. ఈయన యాంకరింగ్ చేస్తున్నాడా లేదా కామెడీ చేస్తున్నాడా అనే విధంగా ఈయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంత న్యాచురల్గా చూపించే యాంకర్లో ది బెస్ట్ యాంకర్ అని పేరు తెప్పించుకున్నాడు మన యాంకర్ ప్రదీప్. ఈయన యాంకరింగ్లో ది బెస్ట్ అనుకున్నాడు. రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి డి షో నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అది ఎందుకా అనేది చాలా మందికి డౌట్స్గానే మిగిలిపోయింది. అయితే ఈయన బుల్లితెరలో చాలా సినిమాలే చేశాడు. అలానే చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో కనిపించిన ఇతను హీరోగా ఒక సినిమాని తీయడం జరిగింది. ఆ సినిమాతో సక్సెస్ కూడా అందుకున్నాడు. అదే మన 30 రోజుల ప్రేమ. అంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఒక సినిమాని తీసి సక్సెస్ని అందుకున్న మన ప్రదీప్ మార్చిరాజు ఇప్పుడు రెండో సినిమాకి సిద్ధం అవుతున్నాడట. అయితే ఈ సినిమా వల్లనే డి షో నుంచి ఎగ్జిట్ అవ్వింది అని జరుగుతుంది. అయితే రీసెంట్గా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిమ్కు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ స్టైలిష్ ఫొటోస్, స్టైలిష్ లుక్స్ తోటి మనకి సోషల్ మీడియాలో ఫొటోస్ని పెట్టడం జరిగింది. అయితే ఇవంతా కూడా ఇంకో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నాడా? అయితే ఆ కథ ఏ విధంగా ఉండబోతుంది? అయితే ఆ స్టోరీ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇవన్నిటి మీద చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. దాదాపు 10 సీజన్లకు పైగా యాంకరింగ్ చేసిన డి షో నుంచి సడన్ గా ఎగ్జిట్ అయ్యాడు. ఇప్పుడు నందు ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే మళ్ళీ డి షోకి యాంకరింగ్ గా వస్తాడా? అసలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాడు? అసలు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా మందికి సందేహంగా మిగిలిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు రెండో సినిమాకి అంతగానం సిద్ధం అవుతున్నాడు అంటే కొంచెం కొత్తగాను మళ్ళీ సక్సెస్ఫుల్ హీరోగాను రావడం అని అందరూ అనుకుంటున్నారు. ఒక హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అంటే లక్తో పాటు అదృష్టంతో పాటు ఇంకా లుక్స్ వైజ్ కూడా బాగుండాలి. ఇప్పుడు ఈయన చేసే వర్కౌట్స్ని చూస్తుంటే మాత్రం ఈసారి కూడా లక్ అందుకుంటాడని చెప్పుకోవచ్చు. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యాంకర్ ప్రదీప్ మార్చిరాజు ఇప్పుడు ఇంకో సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ అందుకుంటాడని చూడాలి. ఇప్పుడు వారానికి ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ వారానికి ఒక సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా సక్సెస్ అందుకోవడం అయితే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకున్న ఫ్యాన్ బేస్ తోటి ప్రదీప్ మార్చిరాజు ముందుకెళ్ళి విజయాన్ని సాధిస్తాడా, బ్లాక్ బస్టర్ అందుకుంటాడా అనే విషయం పైన చాలా కన్ఫ్యూజన్సే ఉన్నాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి.